గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ కార్యక్రమం ప్రారంభించే ముందల ఇక్కడున్న ఉపాధ్యాయులందరి దగ్గర నుంచి నేను క్షమాపణ కోరాలనుకుంటున్నా. ఎందుకంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో రాజకీయాలు దూరంగా పెడతానని హామీ ఇచ్చిన వ్యక్తి, కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మేము నడిచినప్పుడు మా యువగలం పాట వేశారు. దానికి మీరందరూ నన్ను క్షమించవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. వేదికమైన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, ఇక్కడికి రాలేకపోయినా అనారోగ్యం కారణం వల్ల రాలేకపోయినా నాకు అన్న సమానమైన పవన్ అన్న గారికి, మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దల మావయ్య, గౌరవ బాలయ్య బాబు గారికి, ఈ సమావేశానికి విచ్చేసిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అదేవిధంగా మెగా డిఎస్సిలో షైనింగ్ స్టార్స్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంట్లో మొదటి గురువు అమ్మ, హెడ్ మాస్టర్ నాన్న, కానీ బడిలో గురువులు అమ్మ నాన్న అంత సమానం. అమ్మ నాన్న తర్వాత ఎక్కువ సమయం పిల్లలు ఉండేది గురువుల దగ్గర. ప్రపంచంలో ఒక గొప్ప ఆస్తి ఉంది. ఆ ఆస్తి ఎవరు మన దగ్గర నుంచి తీసుకెళ్ళలేరు, దాంట్లో వాటా అడగలేరు, లేదంటే దొంగలు ఇంట్లో పడి ఆ ఆస్తిని దోచుకోలేరు. ఆ ఆస్తి ఏంటి? ఆ ఆస్తి ఏంటి? విద్య. అలా పవిత్రమైన ఆస్తి పిల్లలకి అందించబోయే ఇక్కడ గురువులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక గురువుకి తక్కిన గొప్ప గౌరవం గురించి ఒక్కసారి చెప్పాలి. కరెక్ట్గా అక్టోబర్ 3, 1996లో ఆనాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు ఒమాన్కి వెళ్ళారు. మస్కట్ ఎయిర్పోర్ట్లో ఆయన విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అక్కడ ఒమాన్ రాజు కబూస్ బిన్ సాయద్ గారు ఏకంగా కార్ వేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. అక్కడున్న ప్రోటోకాల్ వాళ్ళందరూ కంగారు పడ్డారు, మేమేమైనా తప్పు చేశామా, అదేంటి ఏకంగా రాజుగారే ఇక్కడికి వస్తున్నారని. ప్లేన్ వరకు వెళ్ళారు. శంకర్ దయాళ్ శర్మ గారు దిగిన తర్వాత ఆయన కారులో ఎక్కించుకుని రాజుగారు స్వయంగా ఆయన ఇంటికి ఆ కార్ని నడుపుకుంటూ తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్లారు. తర్వాత బయటికి వచ్చింది, ఆ రాజుగారు పూణేలో చదువుకున్నారు, ఆయన గురువు శంకర్ దయాళ్ శర్మ గారని. దేవుడు గురువు ఒక్కసారి కంపడితే గురువుకే నమస్కారం పెడతానన్నారు గురువు కబీర్ దాస్ గారు. అలాంటి పవిత్రమైన బాధ్యత ఈరోజు మీ అందరి పైన ఉంది. అదే గురువులు గొప్పతనం. దేశానికి అధినేత అయినా గురువు దగ్గర మాటలు పడాల్సిందే. రాజకీయ నాయకుడైనా, ఫిలిం స్టార్ అయినా, ఒక పారిశ్రామికవేత్త అయినా, వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ అయినా మీ దగ్గరకే వచ్చి పాఠాలు చెప్పించుకోవాల్సిందే. అంతేకాదు, నాకు లైఫ్ టైం గురువు అయిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నా. మిమ్మల్ని అందరిని చూస్తుంటే నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి, మా గురువులందరూ గుర్తొస్తున్నారు. మొన్న జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల మీటింగ్లో చెప్పా, నేను బ్యాక్ బెంచర్ అని. మాది కొంచెం గోల బ్యాచే, కానీ ఆనాటి టీచర్ మంజుల మేడం గారు నేను తప్పు చేస్తే 2 గట్టి కొట్టేవారు. ఏకంగా నేను వైస్ ప్రిఫెక్ట్ అయినప్పుడు ఒక పట్టుదల, ఒక డిసిప్లిన్ నేర్పించారు రమాదేవి మేడం గారు. అంతేకాదు,
10th వరకు నేను నామమాత్రంగా చదివేవాడిని. కొన్ని ఫండమెంటల్స్లో నేను వీక్గా ఉన్నానని ఇక్కడ మా గురు నారాయణ గారే స్వయంగా నాకు పాఠాలు చెప్పిన వ్యక్తి. తర్వాత నేను అమెరికాకి వెళ్తే ప్రొఫెసర్ రాజ్ రెడ్డి గారు నన్ను తీసుకుని, నువ్వు ఇల్లు వదిలి మొదటిసారి వస్తున్నావు, ఇక్కడ విద్యా వ్యవస్థ కాంప్లెక్స్గా ఉంటుందని ఆయన స్వయంగా కూర్చోబెట్టి అసలు ఈ గ్రేడ్ సిస్టమ్ అంటే ఏంటి, క్రెడిట్ సిస్టమ్ అంటే ఏంటి చెప్పిన వారు. ఈ నలుగురు వరలే ఈరోజు ఈ లోకేష్ మీ ముందల నిలబడగలుగుతున్నాడు. వాళ్ళు నాకు నేర్పిన క్రమశిక్షణ, వాళ్ళు నాకు నేర్పిన పట్టుదలనే ఈరోజు నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చింది. యువగల పాదయాత్రలో నిరుద్యోగ యువకుల్ని కలిశాను. మీరందరూ నన్ను కోరింది ఒకటే, గడిచిన 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి జరగలేదు, మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఉపాధ్యాయులుగా మమ్మల్ని నియమించమని మిమ్మల్ని అందరూ నన్ను కోరారు. ఆనాడు చెప్పా, ఓపిక పట్టండి, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది, తొలి సంతకం చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద పెడతారని. చాలా మంది అన్నారు ఈ మెగా డిఎస్సి అవుతుందా, ఈ మెగా డిఎస్సిని మేము ఆపి చూపిస్తామని. వాళ్ళకి ఒక్క విషయం అర్థం అవట్లా. సిబిఎన్ అంటే డిఎస్సి, డిఎస్సి అంటే సిబిఎన్. ఆంధ్ర రాష్ట్రంలో 17 డిఎస్సీలు జరిగితే దాంట్లో 14 డిఎస్సీలు ఏకంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించాం. సుమారుగా 2 లక్షల మంది ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియమిస్తాం జరిగింది. మన ఉత్తమ ఉపాధ్యాయుల మీటింగ్కి వెళ్తే అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగారు, తెలుగుదేశం పార్టీ హయాంలో ఉపాధ్యాయులుగా నియమైన వాళ్ళని అందరినీ నుంచోమంటే 99% మంది ఆనాడు నుంచునే పరిస్థితి. ఒక్కసారి అందరూ ఆలోచించాలి. 16,000 పోస్టులతో డిఎస్సి, ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ జరిగింది, మొదటిసారి మేము ఇంప్లిమెంట్ చేశాం. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్, స్పోర్ట్స్ కోటా, ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటా, ఇట్లా అన్ని పరిగణలో తీసుకుని మేము ఏర్పాటు చేశాం. గడిచిన అన్ని నోటిఫికేషన్లు మేము తీసుకున్నాం, కోర్టులో పడిన అన్ని కేసులు తీసుకున్నాం. ఒక్కొక్కటి చదివి పక్కడబంది నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో కొంతమంది అధికారుల్ని ఈ సభాముఖంగా నేను గుర్తించాలనుకుంటున్నా. మొదటిది గౌరవ సెక్రటరీ ఫర్ ఎడ్యుకేషన్ కోన శశిధర్ గారు, రెండోది కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు గారు, మూడోది ఎస్పీడి సర్వశిక్ష అభియాన్ శ్రీనివాస్ గారు, నాలుగోది ఆకుల రమణ గారు. తెర ముందల మేం కంపడినా తెర వెనకాల అహర్నిశలు కష్టపడి ఎక్కడా మీకు ఒక్క ఇబ్బంది రాకుండా అద్భుతమైన నోటిఫికేషన్ వీళ్ళు ఇచ్చినందుకు ఈ సభాముఖంగా మనందరం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. సమిష్టి కృషి వల్లనే మెగా డిఎస్సి మెగా హిట్ అయింది. 150 రోజుల్లో 150 కేసులు వేసినా ఈ రోజు మీకు ఆఫర్ లెటర్ కూడా అందించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావాలన్న ఆలోచనతో నేను పనిచేస్తున్నా. విద్యా వ్యవస్థని రాజకీయాలకి దూరంగా పెట్టా. అందుకే మీరు చూస్తే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్ అందిస్తున్నాం. డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం ఈరోజు మన ప్రభుత్వం అందజేస్తుంది. అంతేకాదు మోడల్ ప్రైమరీ స్కూల్, నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు గౌరవ మంత్రి నారాయణ గారు నాకు చాలా స్పష్టంగా చెప్పారు, లోకేష్ విద్యా వ్యవస్థ బాగుపడాలంటే 1 క్లాస్ 1 టీచర్ మీరు ఇవ్వండి అని. గతంలో కేవలం 1200 స్కూల్స్ ఉండేది, అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 9600 స్కూళ్ళు ఈరోజు 1 క్లాస్ 1 టీచర్ కూడా మన ప్రభుత్వం అందజేసింది. సాటర్డే నో బ్యాక్ డే చేశాం. ఏకంగా చాగంటి కోటేశ్వరరావు గారిని క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి
నైతిక విలువలపైన సలహాదారులుగా నియమిస్తాం జరిగింది. ఈ సభాముఖంగా చాగంటి కోటేశ్వరరావు గారిని నేను అభినందించాలనుకుంటున్నా. ఆయన క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిన ఒక్క కారు తీసుకోలేదు, ఒక్క ఫోన్ తీసుకోలేదు, కనీసం నా ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక్క బాటిల్ నీరు కూడా ఆయన తాగలేదు. ఆయన నాకు ఒకటే చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు పవిత్రమైన బాధ్యత ఇచ్చారు, ఆ బాధ్యత నిలబెట్టుకునేకి నేను అహర్నిశలు కష్టపడతా, 4 పుస్తకాలు రాస్తున్నా, ఆ పుస్తకాలు పిల్లలకి అందజేయి, అది చాలు నాకు లొకేషన్. అంతేకాదు, ఈరోజు సమాజం చూస్తున్నాం, మహిళల పైన దాడులు పెరుగుతున్నాయి. ఇది మార్పు రావాలంటే మహిళలు గౌరవించాలనేది పాఠశాల దగ్గర నుంచి నేర్పించాలి, నర్సరీ నుంచి నేర్పించాల్సిన అవసరం ఉంది. అందుకే మగవాళ్ళు ఆడవాళ్ళు సమానంగా గౌరవించాలని నేను బలంగా నమ్ముతున్నా. ఆ మార్పు ఎప్పుడైతే మన ఇంటి నుంచి మొదలవుతుందో అప్పుడే సమాజంలో ఆ మార్పు వస్తుంది. మా ఇంట్లో మేము చూసా, మా తల్లి ఏనాడు వ్యాపారం చేయలేదు, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు లేదు, ఇప్పుడు నేను మంత్రి అయ్యాను, కంపల్సరీ నువ్వు వ్యాపారం చేయాలని బయటికి తీసుకొచ్చారు. మహిళల్ని గౌరవిస్తాం, స్వయంగా నేను నా ఇంట్లో చూసా. అందుకే ఈరోజు మహిళలంటే నాకు ఎక్కడ లేని గౌరవం. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ మేము మార్చాం, దాంట్లో ఇంటి పనులు ఫోటోలు ఉంటాయి, ఆ ఫోటోలంతా ఆడవాళ్ళు చేసే ఫోటోలు పెట్టారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇంటి పనులు కూడా 50% మగవాళ్ళు 50% ఆడవాళ్ళు చేసే ఫోటోలు పెట్టాలని మేము పుస్తకాలు కూడా మార్చే పరిస్థితి. ఇట్లా అనేక సంస్కరణలు మేము తీసుకొచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలోనే చెప్పారు, ప్రతి ఏటా డిఎస్సి మేము నిర్వహిస్తాం, నవంబర్లో మళ్ళీ టెట్ మేము పెడుతున్నాం. సుమారుగా 3,40,000 మంది మొన్న టెస్ట్ రాశారు. అధైర్యపడద్దు, మళ్ళీ డిఎస్సి మేము నిర్వహిస్తాం, పారదర్శకంగా మళ్ళీ మేము వచ్చే సంవత్సరం డిఎస్సి ఓపెన్ చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. 150 రోజులు ఒక చరిత్ర, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. మీ అందరి దయ వల్ల, ఆంధ్రుల ఆశీస్సుల వల్ల 3 తరాలు మా కుటుంబంలో డిఎస్సి నిర్వహించడానికి అవకాశం వచ్చింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, విద్యాశాఖగా మీ లోకేష్, నాకు ఇంత అద్భుతమైన అవకాశం మీరందరూ నాకు ఇచ్చినందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. నన్ను చిన్నప్పుడు చాలా గారాబంగా ఇంట్లో పెంచినవాడు, కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. 2019 ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు, నువ్వు ఎక్కడ పోటీ చేస్తావంటే మంగళగిరిలో పోటీ చేస్తా అన్నా. ఆయన అన్నాడు, ఎందుకు, ఎప్పుడు గెలవని నియోజకవర్గం కదా అని. అందుకే నేను పోటీ చేస్తాను సార్ అన్న. ఓడిపోయా. నా వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక అవమానాలు ఎదుర్కొన్నారు, కానీ ఒక పట్టుదలతో ఒక కసితో నేను పనిచేసి తిరిగి అక్కడనే నేను గెలిచా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్తో పనిచేయాలి. విద్యా వ్యవస్థలో మనం మార్పు తీసుకురావాలి. ఎంతసేపు ఫిన్లాండ్, ఢిల్లీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాదు, ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి మొత్తం చూపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగారు, నీకు ఏ శాఖ కావాలంటే విద్యాశాఖ ఇవ్వండి అన్న. నీ వల్ల అవుతుందా? యూనియన్లు ఉంటారు, ఉపాధ్యాయులు ఉంటారు, చాలా కఠినమైన శాఖ అంటే అందుకే ఇవ్వండి సార్, మార్పు తీసుకొచ్చి మీ దగ్గర పెట్టే బాధ్యత ఒక యువకుడిగా నేను తీసుకుంటా అన్న. అందుకే ఇక్కడున్న ఉపాధ్యాయులందరినీ కోరుతున్నా, ఇంతేకాదు లైవ్లో చూస్తున్న ఉపాధ్యాయులందరినీ కోరుతున్నా, రండి కలిసికట్టుగా పనిచేద్దాం, ప్రపంచానికి ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటో చూపిద్దాం. 5 సంవత్సరాల్లో గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అందిద్దామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, ఉత్తమ ఉపాధ్యాయుల్ని
గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కోరుతున్నా, సార్ ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఇతర దేశాలకు ఎక్స్పోజర్ విజిట్కి పంపించాలని నాలో కోరిక ఉంది. ఫిన్లాండ్, సింగపూర్ లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ మెరుగైన విద్య ఎట్లా అందిస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది నాకు కోరిక ఉంది. మా ఉపాధ్యాయులందరూ కూడా కోరిక ఉంది. ఆ కోరిక మీరు తీరుస్తారని ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను.